సార్ ఇప్పుడు 25 ఇయర్స్ వచ్చాక మనం హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, మన హెల్త్‌కి కొంచెం కేర్ తీసుకోవాలి అనుకుంటాం. కానీ అలా వెళ్ళకుండా జబ్బు ముదిరాకే వెళ్తాం హాస్పిటల్‌కి మెయిన్‌గా. సో, దీని గురించి మీరేమంటారు? ఇది చాలా వాలిడ్ పాయింట్ అండి. అంటే ఇది ఇప్పుడు మేము చూస్తున్నాం హాస్పిటల్స్‌లో కానీ, క్లినిక్స్‌లో కానీ. వి డూ గెట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఎట్ యంగ్ ఏజెస్ ఫర్ చెకప్స్. బట్ ద నంబర్స్ ఆర్ వెరీ మచ్ లెస్. కొందమందికి తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్నకి సమస్యలున్నాయి. లైక్ షుగర్ కానీ, బీపీ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు ఇలాంటి విషయాల్ని. సో, వాళ్ళ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు వచ్చి అన్ని పరీక్షలు చేపించుకుంటా ఉంటారు. లైక్ షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, మన లైపోప్రోటీన్ లెవెల్స్ కానీ, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, ఈసీజీ కోటీఎంటీ వాళ్ళు అన్నీ చేపించుకుంటున్నారు. ఇది చేయడం వలన యూ కెన్ ఐడెంటిఫై దిస్ ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఎర్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ ఆఫ్ వయసు ఉన్నప్పుడు మీకు తెలిసింది మీకు ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్. అప్పుడు మీరు దానికి సంబంధించిన చేంజెస్ ఇన్ డైట్ కానీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మీకు తొందరగా ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి 25 ఇయర్స్ ఏజ్ ఆఫ్ వయసు వచ్చిన తర్వాత మనం అందరం పోయి చెకప్ చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ మీకు ఏం ప్రాబ్లమ్స్ బయట పడలే అనుకోండి, అట్లీస్ట్ మనకి తెలుస్తుంది మనకి ప్రాబ్లమ్స్ లేవు, మనం మంచిగా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ రిపోర్ట్స్ అంతా మంచిగా వచ్చినాయి, ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో విత్ ఇన్ 1 ఇయర్ మీరు రావడానికి అంటే యూ క్యాన్ కమ్ ఫర్ అ చెకప్ ఆఫ్టర్ 2 ఇయర్స్. సపోజ్ మీకు ఇతని ప్రాబ్లమ్స్ బయట పడినాయి, సో యూ క్యాన్ ఫాలో ఇట్ అప్, యూ కెన్ మేక్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ డూ ద నీడ్ఫుల్ సో దట్ యూ కెన్ అవాయిడ్ మేజర్ కాంప్లికేషన్స్.